కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం చల్లారుతోంది. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు వెళ్లబోతున్నారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. గాంధీతో పాటు గాంధీ సోదరుడు కుమారుడి పైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ పైన కూడా హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర ప్రస్తుతం బందోబస్తును తగ్గించారు పోలీసులు. అక్కడ ప్రస్తుతం సిఐ, 2 ఎస్ఐలు, 5 కానిస్టేబుళ్లు మాత్రమే బందోబస్తులో ఉన్నారు. అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర బందోబస్తును తగ్గించారు పోలీసులు. నిన్నటి వరకు వందల మంది బలగాల్ని మోహరించిన పోలీసులు ఇవాళ కాస్త ఆ సంఖ్యను తగ్గించారు. ప్రస్తుతం అక్కడ ఒక సిఐ, 2 ఎస్ఐలు, 5 కానిస్టేబుళ్లతో గాంధీ ఇంటి దగ్గర సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఒకసారి మనం అరికెపూడి గాంధీ నివాసం నుంచి డే 1, డే 2, డే 3 అంటే 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది అనేది మనం గమనించినట్లయితే డే 1 రోజు భారీ ఎత్తున అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే డే 2 అంటే నిన్న అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. డే 3కి వచ్చేసాం. మనం ఈ రోజు చూసినట్లయితే మాత్రం అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు దాదాపుగా అసలు కనిపించట్లేదు. కానీ 5 మంది మాత్రం ప్రస్తుతం అక్కడ బందోబస్తులో ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. పూర్తిగా బందోబస్తును తగ్గించిన తరువాత ఇవాల్టి దృశ్యం అది డే 3.